కొన్ని రోజులు బిల్వపత్రాలు తుంచడం నిషేధం. శ్రావణమాసంలో శివుడికి మారేడు దళాలతో పూజ చేయొచ్చా? శ్రావణమాసంలో శివలింగంపై నీరు సమర్పించిన తరువాత బిల్వపత్రాలు సమర్పించండి. బిల్వపత్రాలు సమర్పించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. కొన్ని రోజులలో బిల్వపత్రాలు తీయకూడదు. కార్తీక మాసం మాత్రమే కాదు, శ్రావణ మాసం కూడా శివ పూజకు అత్యంత శ్రేష్టమైనది. శ్రావణ మాసంలో సోమవారం రోజు శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. శివయ్యకు బిల్వదళాలు అంటే అత్యంత ప్రీతికరం. క్షీరసాగర మథనం నుంచి వచ్చిన హాలాహల విషాన్ని శివుడు సేవించినప్పుడు శరీరం వేడెక్కింది. అప్పుడు పరమేశ్వరుడిని శాంతింపజేయడానికి దేవతలు నీటిని, బిల్వపత్రాలను సమర్పించారు. అప్పటి నుంచి బిల్వపత్రం శివ పూజలో అంతర్భాగంగా మారింది. బిల్వపత్రంలోని 3 ఆకులను బ్రహ్మ, విష్ణు, శివుని చిహ్నంగా భావిస్తారు. శివునికి సంబంధించిన అన్ని పూజలలో బిల్వపత్రం తప్పనిసరిగా సమర్పించాలి. అదే విధంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు శివునికి బిల్వపత్రాలను సమర్పించవచ్చు. కానీ శివ పురాణంలో ఉన్న సమాచారం ఆధారంగా కొన్ని రోజుల్లో బిల్వపత్రాలు తుంచడం నిషేధం. శ్రావణ మాసంలో ప్రతిరోజు బిల్వపత్రాలను సమర్పించినప్పటికీ నిషేధిత రోజులలో పొరపాటున కూడా బిల్వపత్రాలను తుంచవద్దు. మీరు ఒక రోజు ముందుగానే బిల్వపత్రాలను తెంపి ఉంచుకోవచ్చు. బిల్వపత్రాలు 6 నెలల వరకు కూడా వాడిపోవు. అందుకే మీరు ఎప్పుడైనా వాటిని తెంపి ఉంచుకోవచ్చు. అంతేకాదు, మీ దగ్గర బిల్వపత్రాలు లేకపోతే లేదా అందుబాటులో లేకపోతే ఆలయంలో ముందుగా సమర్పించిన బిల్వపత్రాలను కూడా శుభ్రం చేసి మళ్లీ సమర్పించవచ్చు. శివపురాణం ప్రకారం చవితి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి, సోమవారం రోజున మరియు మధ్యాహ్నం సమయంలో ఎప్పుడూ మారేడు ఆకులు తెంపకూడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.